ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప మాజీ మేయర్ ఇంటి వద్ద ఈరోజు బుల్డోజర్లు హల్చల్ చేశాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డియే ఈ బుల్డోజర్లు పంపించిందంటూ చెప్తున్నారు. పాకా సురేష్ ఇంటి ముందు వేసుకున్నటువంటి ఇంటర్లాకింగ్ టైల్స్ ని ప్రొక్లైన్ తో తీసేయించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటూ చెప్తున్నారు. ఇక కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ మేయర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ చెప్తున్నారు. ఇక కడపలో ఎమ్మెల్యే బుల్డోజర్ రాజకీయం చేస్తుందంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఇంటి ముందున్నటువంటి కాలువలను తొలగించాలంటూ హడావిడి చేసినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఇంటి మీదకు బుల్డోజర్లు పంపారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటూ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ కూడా దీని మీద వైసీపీ శ్రేణులు గతంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు మరలా కూడా మరొకసారి బుల్డోజర్ రాజకీయాన్ని తాను చూపిస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా చెప్తూ ఉన్నారు. ఇక మాజీ మేయర్ పాకా సురేష్ డివిజన్ లిమిటేషన్ మీద కోర్టులో స్టే తీసుకురావటంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పుడు దీని మీద వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక స్టే రావటంతోనే ఈ కక్ష సాధింపు చర్యలకు ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవి దిగిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ కక్ష సాధింపు రాజకీయాల గురించినటువంటి ఆరోపణల మీద అయితే వైసీపీ శ్రేణులు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, మాధవి ఇక్కడ కడపలో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది. గత కొన్నాళ్ళుగా ఒక బుల్డోజర్ రాజకీయాల్ని తాను కొనసాగిస్తుంది అంటూ కూడా వైసీపీ నేతల ఇళ్ల మీదకి బుల్డోజర్లు తీసుకొని వెళ్తున్నారు అంటూ ఇక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మేయర్ ఇంటి దగ్గర అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి? రేణు, కడప పట్టణంలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరక దాదాపు 20 ఏళ్ల కాలమై 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక నాన్ మైనారిటీ అయిన మాధవిరెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు. గెలిచిన తర్వాత రాజకీయమే అభివృద్ధి అనే కోణంలో కాకుండా ఆమె కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుసార్లు విమర్శలు రేకెత్తిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇప్పటికే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు దక్కలేదనే కోణంలో టీడీపీ అధిష్టానం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. అయితే గతంలో ఉన్న మేయర్ సురేష్ బాబు కావచ్చు, ఇటీవల మేయర్ గా తన పదవీకాలం పూర్తి చేస్తున్న పాకా సురేష్ కావచ్చు, ఇద్దరి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో మాజీ మేయర్ ఇంటి ముందు ఏకంగా నేరుగా చెత్త వేసి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో మేయర్ అయ్యి ఒక 8 నెలల కాలం మేయర్ గా ఉన్న పాకా సురేష్ ఇంటి వద్ద వేసుకున్న టైల్స్ ను కూడా తొలగించిన నేపథ్యం మనం నేరుగా చూస్తున్నాం. మనకు విజువల్ కనపడతా ఉంది. ఎమ్మెల్యే అభివృద్ధి రాజకీయాలు చేయకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇంటర్లాకింగ్ టైల్స్ ను ప్రొక్లైన్ తో తీయించడం, బుల్డోజర్లు తీసుకురావడం, గతంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఇంటిపైకి నేరుగా మున్సిపల్ అధికారులు బుల్డోజర్లు తీసుకెళ్లి ఆ ఇంటి ముందు ఉన్న గేట్లు పగలగొట్టడం లాంటి వ్యవహారాలు చేసినప్పటికీ గతంలో విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి పెట్టకుండా కేవలం తన ప్రత్యర్థులు తనకు అపోజిషన్ గా ఉన్న పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూటమి రాజకీయం చేస్తుందంటే ఇప్పటికే పలు విమర్శలు దారితీస్తున్నాయి. నగరంలో అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి పెట్టకోకుండా నగరంలో చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే తీవ్ర విమర్శలు రేకెత్తాయి. కనీసం ఏదైతే ఇప్పుడు నేరుగా ఇంటర్లాక్ సిస్టమ్ సంబంధించిన టైల్స్ పగలగొట్టే కన్నా అంతకు ముందే నోటీసులు ఇచ్చే విధానం, కార్పొరేషన్ నుంచి నోటీసులు ఇవ్వచ్చు, ప్రత్యేకాధికార పాలన కార్పొరేషన్ లో కొనసాగుతుంది. అలాంటి నేపథ్యంలో నోటీసులు ఇవ్వచ్చు. అలాంటి నోటీసులు ఇవ్వకోకుండా కేవలం టైల్స్ ని పగలగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శలు చూస్తారు. మరొక ఇప్పటికే డివిజన్ల అంశం, కడప జిల్లాలో 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లు కాకుండా మరిన్ని డివిజన్లు పెంచడానికి మాధవిరెడ్డి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనలకు విరుద్ధంగా ఆ ప్రతిపాదనలను
హైకోర్టు ఏదైతే నేరుగా పాకాసురుడు హైకోర్టుకి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. డివిజన్ల కడపలో ఉన్న కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనను పాకా సురేష్ మాజీ మేయర్ పాకా సురేష్ అడ్డుకున్నారనే నేపథ్యంలో నేరుగా కక్ష సాధింపు చర్యలకు దిగారనే విమర్శలు కూడా రేకెత్తాయి. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, అలాంటివి ఏమీ లేకుండా నేరుగా బుల్డోజర్ల రాజకీయం చేయడం. గతంలో ఏదైతే ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన ఇల్లును పగలగొట్టడం, మరోపక్క మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఇంటిపైకి బుల్డోజర్లు పంపించడం, మరోపక్క మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి మీద పంపించడం, అంతకు ముందున్న మాజీ మేయర్ సురేష్ బాబుతో వాగ్వాదానికి తిరగడం, ఏకంగా కార్పొరేషన్ లో చేరేలేదని నీ చేరి పీకుతానంటే చివరికి ప్రభుత్వం దగ్గర తన పలుకుబడి ఉపయోగించి మేయర్ అనర్హత వేటేసిన నేపథ్యం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిసారి ఎమ్మెల్యే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక గత ప్రభుత్వంలో కూల్చివేతల్ని ప్రజలు హర్షించింది లేదు. ఇక ఇప్పుడు చూస్తే కేవలం ఇప్పుడు కడప గురించి మాత్రమే కాకుండా మనం మిగిలినటువంటి నియోజకవర్గాల్లో చూసినా గానీ వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్ల మీదకు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతల ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తలు వచ్చి తమ ఇల్లును పగలగొడుతున్నారు, తమ ఇల్లును పడేస్తున్నారు అంటూ కూడా అక్కడ అడపాదడప కూడా ఈ ఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మనం నేరుగా చూస్తున్నాం. మచిలీపట్నం లాంటి నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదాలుంటే నేరుగా కమిషనర్ ఏకంగా బుల్డోజర్ పంపించి ఆ ఇంటిని కూల్చేసిన నేపథ్యం చూసాం. నేరుగా ఎంపీ బాలశౌరి ఏకంగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ పైన నేరుగా అధికారులు పగలగొట్టే అధికారం ఏంటి? ఇప్పుడు కూడా సపోజ్ మనకు కడపకు సంబంధించిన మాజీ మేయర్ ఇంటి ముందు కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు, నేరుగా కార్పొరేషన్ కి సంబంధం లేదు. ఒకవేళ కార్పొరేషన్ కి సంబంధించిన స్థలం కానీ పబ్లిక్ ప్లేస్ ఏవైనా ప్రజలు నడవడానికి కానీ ఇబ్బందులు ఉంటే అలాంటి నేపథ్యంలో నోటీసులు ఇవ్వచ్చు, వారి దగ్గర నుంచి వివరణ కోవచ్చు. నేరుగా ఇంటిపైకి ప్రొక్లైన్లు పంపించడం, మరోపక్క గతంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రారెడ్డి ఇంటిపైకి పోయి గేట్లు పగలగొట్టడం, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగదు, ఎవరి పబ్లిక్ కు సంబంధించిన ఆస్తుల జోలికి వెళ్లరు, ప్రభుత్వ ప్రాపర్టీని అయితే తిరిగి స్వాధీనం చేసుకుంటాము అంటూ గతంలో ఏవైతే కూటమి మాటలు చెప్పిందో అందుకు విరుద్ధంగా పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ కూటమికి సంబంధించిన నేతలు నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇళ్లపై కానీ వారికి సంబంధించిన ఇంటి నిర్మాణాలపై నేరుగా కూల్చిన విధానాన్ని చూశాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి. గతంలో కూల్చివేతలు, గతంలో ఉన్న బుల్డోజర్ రాజకీయాలకి కూటమి ప్రభుత్వానికి దాదాపు అబ్సల్యూట్ మెజార్టీ 164 సీట్లు ఇచ్చిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అదే పాటలో టీడీపీ పైన ఇస్తుంటే మా గోడ ఎవరికి చెప్పుకోవాలంటూ ఒకవైపు ప్రజల ఆందోళన చేస్తున్నారు, మరొక ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా చేస్తే అంతిమంగా అది ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది. కాబట్టి దీనిపైన కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే కడప ఎమ్మెల్యేకి 10 సార్లు నేరుగా సీఎంఓ నుంచి కూడా నేరుగా అధికారులు విన్నపించిన నేపథ్యం ఉంది. మరోపక్క సీఎం చంద్రబాబు సహా లోకేష్ కూడా పలుసార్లు అభివృద్ధిపైనే దృష్టి పెట్టినట్టు ఎంత సున్నితంగా హెచ్చరించినప్పటికీ ఎలాంటి మార్పులు లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కడపలో మాజీ మేయర్ ఇంటి వద్ద బుల్డోజర్లు ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి టైల్స్ అన్నిటినీ కూడా తీసివేయటం కూడా ఇప్పుడు మాధవిరెడ్డి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. మాధవిరెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, ఒక బుల్డోజర్ రాజకీయాలకు తాను చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు దీని మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక గతంలోనూ ఇదే రకంగా ప్రవర్తించారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేతల ఇళ్ల మీద ఈ రకంగా బుల్డోజర్లతో రాజకీయాలు నడుపుతున్నారు. ఇదంతా కూడా కక్ష సాధింపు రాజకీయాలంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మనం చూస్తే కనుక ఇంటి ముందర ఇటు మాజీ మేయర్ ఇంటి ముందర టైల్స్, అదంతా కూడా ఆ రోడ్డు మీద టైల్స్ అనేవి వేసుకోవటం జరిగింది. కానీ ఎటువంటి రాకపోకలకి కూడా అంతరాయం అనేది ఎటువంటి రాకపోకలను కూడా వాళ్ళు అడ్డుకోవటం లేదు. కాకపోతే ఇంటి ముందర శుభ్రంగా ఉండేందుకు ఆ టైల్స్ ని ఏర్పాటు చేసుకున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ విధంగా కూడా ఆ టైల్స్ ను తొలగించాల్సిన అవసరం ఏముంది, కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా బుల్డోజర్ ను పంపించారంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
తీసుకోవాలి.